ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ మరియు పొలిటికల్ అనలిస్ట్ బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ చెప్పండి, తెలుగుదేశం పార్టీ పరిస్థితి చూస్తే ఖమ్మం సభ తర్వాత నుంచి కూడా ఒక్కసారిగా భూమి అందుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కార్యకర్తలు కూడా ఉన్నారు, మాకు బలం ఉంది అనే పరిస్థితి అయితే కనిపించేటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి అక్కడ. కానీ అంటే ఇప్పుడు చంద్రబాబు కూడా ఒక వ్యాఖ్య చేశారు, ఎవరైతే వెళ్ళిపోయిన పలాయనం చిత్తగించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా తిరుగుటపాలో రండి అన్నట్లుగా కూడా మళ్ళీ తిరిగి ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ పుంజుకునే పరిస్థితి ఉంటుంది అంటారు? ఒకటండి, తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రాకు సంబంధించిన పార్టీలు ఈ రాష్ట్రంలో పుంజుకోవు. సో ఎవరైనా ఇక్కడ మేము ఉన్నాము, మా ఉనికి ఉందని చెప్పుకోవడానికి ఎవరు వచ్చినా జనం వస్తారు. జనం ఏ పార్టీకైనా జనం వస్తారు. ఇవాళ టీడీపీకి జనం వచ్చారంటే వాళ్ళకి ఎంతో అంతో అక్కడక్కడ ఉన్నారు, క్యాడర్ ఇంకా మిగిలి ఉన్నారు. కాబట్టి అందరూ రాష్ట్రంలో ఉన్న క్యాడర్ అంతా ఆడ మీటింగ్ పెట్టుకున్నారు, ఆ జనం కనపడరు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇక్కడ ఏదో ఇంకా మొత్తం ఇక్కడ ఏదో చేస్తాడు, ఇక్కడ ఏదో దున్నేస్తాడు అనే దాని మీద ఇది నమ్మకం. ఇది అంత ఈజీ కాదు తెలంగాణలో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే ఆయన పరిస్థితి బాగాలేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి ఏంది ఇవాళ ఆయనది, చంద్రబాబు నాయుడు గారిది? ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ అధికారంలోకి రాగలిగే శక్తి ఇప్పుడు ఆడ ఉన్నదా ఇప్పుడు? సో తెలంగాణకు వచ్చి ఇప్పుడు ప్రాంతంగానే ప్రాంతం ఇది. తెలంగాణ గతంలో ముఖ్యమంత్రి ఉండొచ్చు ఈ ప్రాంతానికి, కానీ 2 రాష్ట్రాలుగా విడిపోయినాయి. 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో నేను వచ్చి అధికారం చెలాయిస్తా అంటే ఎవరు ఇక్కడ ప్రజలు అంత ఈజీగా లేరు, టీడీపీకి ఓట్లు వేయడానికి సిద్ధంగా లేరు. చంద్రబాబు నాయుడు ఏదో ఖమ్మంలో ఉంటే వాళ్ళ కొంత అక్కడ బేస్గా కొంత సామాజిక వర్గ పరంగా కావచ్చు, అక్కడ కొంత క్యాడర్ ఉందని అనుకోవచ్చు, అక్కడనే పోయి మీటింగ్ పెట్టుకున్నాడు కదా, ఇంకెక్కడ మీటింగ్ పెట్టలేదు కదా. మీటింగ్ పెడితే ఉండొచ్చు, అక్కడక్కడ ఉండొచ్చు, ఒక జల్లెడ పెట్టినట్టు అక్కడక్కడ ఉండొచ్చు. కానీ అంత మాత్రాన టీడీపీ ఇక్కడ ఏదో పెద్ద ఏదో ఉద్ధరిస్తుంది అనే దానికైతే నేను ఇది అయ్యే పని కాదు. ఇక అయితే బీఆర్ఎస్ పార్టీ ద్వారా అన్ని రాష్ట్రాల్లోకి బీఆర్ఎస్ పార్టీని విస్తరిస్తున్నారు కేసీఆర్. అదేవిధంగా ఆంధ్రాలో కూడా కార్యాలయం ప్రారంభమైంది, ఆంధ్రాలో కూడా వెళ్ళబోతున్నారు. అక్కడ ప్రజలు కూడా బ్రహ్మరథం పట్టబోతున్నారు బీఆర్ఎస్ పార్టీకి అనేటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాంటప్పుడు ఇక్కడ క్యాడర్ ఉంది, మాకు ఇక్కడ కూడా డెఫినెట్గా ప్రజలు మాకు పూర్తి స్థాయిలో మమ్మల్ని నమ్ముతున్నారు, వేరే పార్టీలు ఎవరిని నమ్మట్లేదని టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఇక్కడ చెప్పినా, బీఆర్ఎస్ అక్కడ చెప్పినా, బీఆర్ఎస్ అక్కడ చెప్పింది అనుకోండి, సపోజ్ కేసీఆర్ గారు ఆంధ్రాలో తిట్టకుండా తిట్టిండు, అవునా కదా? మామూలుగా తిట్టిండా? అసలు మీ 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 బిర్యానీ మా పెండ లెక్క, మీ అసలు రకరకాలుగా ఇక అసలు వాళ్ళని అసలు ఆంధ్రోలు అంటే అసలు దొంగలు అనే విధంగా ముద్ర వేసిండు ఎవరు, కేసీఆర్ గారు. ఇప్పుడు పోయి నేను బీఆర్ఎస్ పెట్టి బ్రాంచ్ పెడుతున్నా, నాకు ఓట్లు ఏంటంటే అక్కడ ఉన్న ప్రజలు ఎట్లా నమ్ముతారు? అంటే ఇంక అంతా పోయింది, ఇంక అయినా సరే కేసీఆర్ తిట్టినా సరే ఓట్లు వేద్దాం అనుకుంటారా? అది వాళ్ళు ఆలోచించుకోవాలి. అక్కడ బీఆర్ఎస్ అక్కడ ఉండదు, టీడీపీ ఇక్కడ ఉండదు. ఇది అంతా రాజకీయ జిమ్మికులు తప్ప ఏమున్నది? ఏదో తమ ఉనికి, మాకో బ్రాంచ్ ఉంది తెలంగాణలో, మాకో బ్రాంచ్ ఉంది ఆంధ్రప్రదేశ్లో, ఈయన చెప్పుకోనిక, లేకుండా అక్కడ నుంచి చంద్రబాబు వచ్చి ఆయన వచ్చి ఇక్కడ చెప్పుకోనిక, అంతే తప్ప ఎవరు బ్రాంచ్ ఉన్నాయి ఇవి బ్రాంచీలే. ఈ బంచ్ కట్టలుగా ఇక్కడ ఏమి ఉండదు, ఏమీ లేదు. బ్రాంచీలు పెట్టుకొని ఏదో ఇక్కడ కొంత ఏదో కనపడుతుందని చెప్పుకోవడం తప్ప ఓట్లు ఎవరు వేస్తారండి? ఎందుకు వేస్తారు చెప్పు? టీడీపీకి ఇక్కడ ఎందుకు వేస్తారు, బీఆర్ఎస్కి అక్కడ ఎందుకు వేస్తారు చెప్పు? ఇవేమైనా జాతీయ పార్టీ, మీరేమన్నా జాతీయ కోణంలో రాజకీయాలు చేస్తున్నారా? మీరు ప్రాంతాలకే పరిమితం అవుతారు. జాతీయ స్థాయిలో మీ రాజకీయాలు ఎక్కడున్నాయి? జాతీయ భావజాలం మీకు ఎక్కడున్నది అంటున్నా? మీరు జాతీయ సిద్ధాంతాలు ఎక్కడున్నాయి మీ దగ్గర? ఎక్కడైనా నేషనల్ సంబంధించిన ఇష్యూస్ మీద మీరు ఏమైనా టేకప్ చేస్తున్నారా? ఢిల్లీ వేదికగా మీరు పనిచేస్తున్నారా? ఎంతసేపు మీరు హైదరాబాద్ వేదికగా, ఆయన అమరావతి వేదికగా ఆయన పనిచేసే, ఎట్లా? ఇది కుదరదు. ఇదే అంత ఈజీ కాదు, ఇదంతా ఒక టైంపాస్ గేమ్. కానీ ఒకవేళ ఇక్కడ అంటే మొత్తంగా ఇప్పుడు అన్ని చోట్ల ఇప్పుడు ఏదైతే ఖమ్మం సభ జరిగింది, ఖమ్మం సభ సక్సెస్ తర్వాత ఇటు వరంగల్, నిజామాబాదు, మహబూబ్ నగర్ ఇటువైపు అన్ని చోట్ల కూడా వాళ్ళు సభలు పెట్టుకోవడానికి, బహిరంగ సభలు పెట్టడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఒకవేళ నిజంగా వీళ్ళు పూర్తి స్థాయిలో మేము పోటీ చేస్తాము, అన్ని నియోజకవర్గాల్లో పోటీకి వెళ్తామని కూడా టీడీపీ శ్రేణులు చెప్తున్నారు. కానీ ఒకవేళ ఇదంతా చేస్తే ఎవరికి లాభించేటువంటి పరిస్థితి ఉంటుంది, లేకపోతే ఎవరికి లాభం చేయడానికి, లేకపోతే స్వతహాగా వాళ్ళకి వాళ్ళు లాభం చేసుకోవటానిక ఏమన్నా లాభం వచ్చే పరిస్థితి ఉంటుంది అంటారా, లేకపోతే ఏదైనా పార్టీకి లబ్ధి చేకూర్చడానికి ఇదంతా జరుగుతుందంటారా? ఒకటండి, తెలంగాణలో ఇప్పుడు ఏమవుతున్నదంటే అన్ని రాజకీయ పార్టీలు వచ్చి ఇక్కడ విన్యాసం చేస్తున్నాయి. విన్యాసం ఎవరి కోసం చేస్తున్నది చూడాలి. ఇప్పుడు షర్మిల పార్టీ కానీ ఇక్కడ వచ్చి ఆమె తిరుగుతున్నది, ఆమె ఆల్రెడీ బీజేపీ ఇడిచిన బాణం అని చెప్తున్నారు, ఆల్రెడీ నడుస్తూనే ఉంది. సో ఇప్పుడు టీడీపీ వచ్చి తిరిగింది అనుకోండి,
టీడీపీ కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తుందనేది ఒక చర్చ ఉంది. బీజేపీ ఎన్నికలతో పొత్తులో కూడా పోవచ్చు అని, రేపు షర్మిల పార్టీ కూడా పొత్తులో పోవచ్చు అని. పోతే పోనీయండి, పొత్తు పోవడం వల్ల తప్పేం లేదు. కానీ మీ ఆంధ్ర పార్టీలను నమ్ముకొని ఆంధ్ర పార్టీలను ఇక్కడ ప్రయోగం చేసి బీజేపీ ప్రయోగం చేసి ఏదో లబ్ధి పొందాలనుకోవడం బీజేపీ యొక్క అసలు అసమర్థత. నేను అనేది బీజేపీ మీరు చేయదలుచుకుంటే స్వతహాగా రాజకీయాలు చేయండి. ఇక్కడ ఆంధ్ర పార్టీని పురిగొల్పి మీరు ఏదో లబ్ధి పొందాలనుకోవడం మీకు అసలుకే ఎసరు వస్తుంది బీజేపీకి. వాళ్ళు ఏదో ఇవన్నీ చీలిపోతే మేము ఏదో లబ్ధి పొందుతాము, ఇక్కడ ఏదో టీఆర్ఎస్ ఇక్కడ అవసరమైతే టీఆర్ఎస్ వచ్చినా పర్వాలేదు, ఇంకో పార్టీ రాకూడదని వాళ్ళకు ఆలోచన ఉంది. కానీ మీరు ఆంధ్ర పార్టీని ఇక్కడ పురిగొల్పి బీజేపీ పురిగొల్పి ఏదో చేస్తే మీకు అసలుకే ఎసరు వస్తుందని నేను బీజేపీకి చెప్పదలుచుకున్నా. ఇదంతా బీజేపీ ఎత్తుగడలే. ఎక్కడున్నదాన్ని చంద్రబాబు నాయుడు ఎప్పుడో బిస్తర్ చదువుకొని పోయిండు. ఆయన అధికారం ఉన్నప్పుడు ఇక్కడ రాజధాని ఇక్కడ 10 ఏళ్ళు ఉండగానే వదులుకొని పోయిండు. ఇంకేమున్నది ఇక్కడ? ఎందుకు వస్తున్నాడు? దేనికోసం వస్తున్నాడు? కాంగ్రెస్ వాళ్ళు పొత్తు పెట్టుకొని బొక్క బోర్లో పడ్డారు. తెలియదా ఇది? టీడీపీతో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు బొక్క బోర్లో పడ్డారు. యాక్చువల్ కాంగ్రెస్ పార్టీకి ఇన్ని సీట్లు వచ్చేది ఉండే, చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుంటే బొక్క బోర్లో పడ్డారు. ఇవాళ బీజేపీ ఏదో ఇక్కడ రాజకీయాలు షర్మిల గారితో అదేవిధంగా చంద్రబాబు నాయుడుతో రాజకీయాలు చేస్తే మీకు అసలుకే ఎసరు వస్తుంది. బీజేపీకి గుర్తుపెట్టుకోవాలి. మీరు ఆంధ్ర పార్టీలో ప్రోత్సహించకండి. మీరు ఇక్కడ తెలంగాణలో బీజేపీ ఇట్లా ప్రోత్సహిస్తే ఖచ్చితంగా కూడా బీజేపీకి ఈ తెలంగాణ ప్రజలు, తెలంగాణ వాదులు, తెలంగాణకు సంబంధించిన ఉద్యమకారులు మళ్ళీ లేచి మీ బీజేపీకి ఉచ్చపటలు పట్టిస్తారు. జాగ్రత్తగా గుర్తుంచుకోండి బీజేపీకి సంబంధించిన నేతలు. నేను ఒక జర్నలిస్ట్గా కాదు, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులుగా కూడా మేము చెప్తున్నాము. మీరు ఆంధ్ర పార్టీలో బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించకూడదని వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. కానీ టీఆర్ఎస్ ఎప్పుడైతే బీఆర్ఎస్గా మారిపోయిందో అప్పుడే పూర్తిగా తెలుగుదేశం పార్టీకి ఒక రకంగా పాలాభిషేకం చేసినట్లయింది. ఆయన కేసీఆర్ చెప్పకనే ఆహ్వానించినట్టుగా టీడీపీకి అలాంటి పరిస్థితి కల్పించినట్టు అయ్యింది. మొత్తంగా ఇక్కడ ఆంధ్ర పార్టీ, తెలుగుదేశం పార్టీ అనేది ఆంధ్ర పార్టీ అనేటువంటిది చెరిగిపోయినట్టే. దాన్ని ఎవరు ఇప్పుడు ఆంధ్ర పార్టీగా చూడరు అనేటువంటిది ఆ నాయకులు చెప్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పార్టీ ఇక్కడికి వచ్చి ప్రచారం చేసుకుంటే అది బీఆర్ఎస్కు ఇప్పుడు హక్కు లేకుండా పోయింది. వాస్తవం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీగా ఉన్నది మొన్నటి వరకు, ఇప్పుడు బీఆర్ఎస్ అయింది. ఇప్పుడు ఆంధ్ర పార్టీలు ఎట్లా వస్తాయి? తెలంగాణకు అనలేడు కదా. ఈయన కూడా భారత రాష్ట్ర సమితి కదా. ఈయన దేశమంతా పోతుంటే తెలంగాణ రాష్ట్రానికి అందరూ వస్తారు. అందరూ వస్తుంటే ఆ రైట్ మాత్రము కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి లేదు. ఇప్పుడు పోయింది, కోల్పోయింది. ఇప్పుడు ఎవరు విమర్శలు చేస్తారు? ఇప్పుడు దీని మీద తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు, ఇప్పుడు ఆయన కొట్లాడినప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ చెప్పుకోవచ్చు. ఇంకా అయిపోయింది. తెలంగాణ అంటే నీకు ఒక భూతపదంగా మారింది. అందుకోసమే తెలంగాణ తీసేసి ఇలా భారత సమితి పెట్టుకున్నావు. అంటే నీకు తెలంగాణ అంటే ఇవాళ ఆ పరిస్థితికి వచ్చింది. కాబట్టి వాళ్ళ రైట్ కోల్పోయారు. ఖచ్చితంగా ఆయన రైట్ కోల్పోతే ప్రజలకు రైట్ ఉంటుంది. ఇక్కడ కొట్లాడిన ప్రజలకు రైట్ ఉంటుంది. తెలంగాణ కోసం కొట్లాడి దెబ్బలు తిన్న వారికి అందరికీ కూడా రైట్ ఉంటుంది. జర్నలిస్టులకు ఉంటుంది, అడ్వకేట్లకు ఉంటుంది, ఉద్యోగస్తులకు ఉంటుంది, ఉద్యమంలో పాల్గొన్న వారు అందరికీ ఉంటుంది. ఇవాళ బీఆర్ఎస్గా మారినంత మాత్రం టీఐడి టీడీపీ ఎందుకు వస్తుందని మేము ప్రశ్నించే హక్కు ఉంటుంది. షర్మిల గారు ఎందుకు వస్తుందని ప్రశ్నించే హక్కు ఉంటుంది. వాళ్ళు ప్రశ్నిస్తారు, మేము ప్రశ్నిస్తాం. వాళ్ళు ఇలా బీఆర్ఎస్ వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ తెలంగాణ కోసం, వాళ్ళ అవసరాల కోసం ఏదో ఉద్యమం అని చెప్పి పాల్గొని ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక బిషాన ఎత్తేసి మేము భారత్ పోతామంటే పోతే పోనీ. కానీ ఇక్కడ ప్రజలు ఉన్నారు. ప్రజలు ఎవరు కూడా ఇవి రెండింటిని కూడా అడ్డుకుంటారు. థ్యాంక్ యూ.